హలో అండి. నేను డాక్టర్ నైని. కన్సల్టెంట్ ఎట్ 49 ఫెర్టిలిటీ సెంటర్ కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకునే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎలాంటి సెంటర్ని చూస్ చేసుకోవాలి, ఎలాంటి ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలామంది ఫర్టిలిటీ కోసం ట్రై చేసే కపుల్లో కొన్నిసార్లు ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తారు మీ డాక్టర్. సో ఐవీఎఫ్ అడ్వైస్ చేసినప్పుడు మరి ఏ హాస్పిటల్లో చేయించుకోవాలి, ఏ సెంటర్లో చేయించుకుంటే మనకి ఎక్కువ మంచి బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పి చాలా ఆలోచిస్తుంటారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. సో ఈ ప్రాసెస్ చేయించుకునేటప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంతో ఖర్చు పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయించుకునేటప్పుడు మనం ఏ సెంటర్కి వెళ్తే మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది, మనకి అష్యూరెన్స్, రిజల్ట్ పైన అష్యూరెన్స్ ఉంటుంది అని చెప్పి చాలా రకాలుగా ఆలోచించడం జరుగుతుంది. యూజువల్గా ఇప్పుడు సెంటర్ని మనం చూస్ చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలించాలన్నమాట. మీరు యూజువల్గా మీకు డాక్టర్ సజెస్ట్ చేశారో, లేకపోతే మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ పలానా సెంటర్ని సజెస్ట్ చేశారని చెప్పి వెళ్ళటము, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పలానా సెంటర్లో మాకు బాగా మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పడం వల్ల మనం ఆ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. సో మీరు ఆ ఫర్టిలిటీ సెంటర్ని విజిట్ చేసే ముందు కొన్ని అంశాలను ముఖ్యంగా పరిశీలించుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ థింగ్, మీరు వెళ్ళే సెంటర్ అనేది ఇప్పుడు మన గైడ్ లైన్స్ అన్నీ, అంటే ఇప్పుడు గవర్నమెంట్ సజెస్ట్ చేసిన ఈ గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తుందా లేదా, రిజిస్ట్రేషన్ అనేది ఆ సెంటర్కి ఉందా లేదా అనేది గమనించుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఆ సెంటర్లో మనకి ఎన్ని సైకిల్స్ పర్ మంత్, అంటే ఎన్ని ఐవీఎఫ్ సైకిల్స్ చేస్తున్నారు, వాళ్ళ సెంటర్లో రిజల్ట్ అనేది ఎట్లా ఉంది అనేది గమనించుకోవాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ సైకిల్స్ ఎక్కువ చేసిన సెంటర్స్లో ఏమవుతుందంటే ఇప్పుడు క్లినీషియన్ ఎక్స్పీరియన్స్ సో ఎక్కువ ఉంటుంది అనమాట. మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా కేసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్ ఎంబ్రియాలజిస్ట్ ఎక్స్పీరియన్స్, క్లినీషియన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా కూడా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ సెంటర్లో ఎక్విప్మెంట్, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి అనేది గమనించుకోవాలి. అంటే మనకి ఎక్విప్మెంట్ పరంగా కానీ, స్టాండర్డ్స్ పరంగా కానీ, లేదంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. అంటే మీరు ట్రీట్మెంట్ చేసే విషయంలో వాళ్ళు ఎలా మీకు కౌన్సిల్ చేస్తున్నారు, అంటే ట్రీట్మెంట్ గురించి మీకు అన్ని రకాల కౌన్సిలింగ్ అనేది కరెక్ట్గా చేశారా లేదా, ఎక్స్ప్లెయిన్ చేశారా లేదా, సో తర్వాత ఫైనాన్సెస్ గురించి కానీ, రిజల్ట్స్ గురించి కానీ, ప్రాబ్లం గురించి కానీ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి, ఇవన్నీ కూడా గమనించుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా గమనించుకొని, అంటే మీకు అవసరమైతే మీ డాక్టర్తోని డిస్కస్ చేసి, ఎందుకంటే మనకి రిజల్ట్ అనేది ఇప్పుడు సెంటర్ యొక్క స్టాండర్డ్స్ పైన, క్లినిషియన్ ఎక్స్పర్టీస్ పైన, తర్వాత ల్యాబ్ మెయింటెనెన్స్ పైన, ఎంబ్రియాలజిస్ట్ ఎక్స్పీరియన్స్ పైన, వీటన్నిటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు సక్సెస్ రేట్ అనేది ఓన్లీ ల్యాబ్ పైన, సెంటర్ పైననే కాకుండా మీ కండిషన్స్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మీ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు మీ ఏజ్ ఎంత, మీ బరువు ఎంత, తర్వాత మీ ఏఎంహెచ్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి, మీ ఎలాంటి ప్రాబ్లం వల్ల మీకు ఈ సమస్య వల్ల ఫర్టిలిటీ అనేది సమస్య వస్తుంది, వీటన్నిటిపైన కూడా, అంటే మీ ఎగ్ ఇప్పుడు మనం ఓవం పికప్ చేసినప్పుడు ఎగ్స్ క్వాలిటీ ఎట్లా ఉంది, స్పర్మ్ క్వాలిటీ ఎట్లా ఉంది, తర్వాత మీ గర్భసంచి యొక్క లైనింగ్ ఎట్లా ఉంది, దానికి బ్లడ్ సప్లై ఎట్లా ఉంది, వీటన్నిటిపైన కూడా మనకి సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. మీ విషయంలో ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేసినప్పుడు మీరు మీ ఏదైనా సెంటర్, ఇప్పుడు చాలాసార్లు మనకి దగ్గరగా ఉంది కదా, మీకు నియరెస్ట్ సెంటర్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మీకు నియరెస్ట్గా ఉన్న సెంటర్లో సక్సెస్ రేట్ ఎట్లా ఉంది, క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అనేది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా హాస్పిటల్ విజిట్స్ చేయాల్సి ఉంటుంది. మీకు వెళ్ళడానికి ఇప్పుడు దూరం ఉన్న ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు వెళ్ళటం రావడం ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. కాకపోతే సెంటర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా, అంటే డాక్టర్స్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టీ, తర్వాత రిజల్ట్స్, తర్వాత ట్రాన్స్పరెన్సీ, ఇవన్నీ వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా పాటిస్తున్నారా లేదా, తర్వాత సక్సెస్ రేట్, ఇవన్నీ కూడా గమనించుకొని మీరు సెంటర్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ మీరు సెంటర్ని విజిట్ చేసిన తర్వాత మీ ప్రాబ్లం అంతా మీ కన్సల్టెంట్ డాక్టర్తో డిస్కస్ చేసి వాళ్ళ సజెషన్స్ని బట్టి మీరు ఎలాంటి ప్రాసెస్కి వెళ్ళాలి, ఆ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయా లేదా, అవసరమైతే మీరు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడి మీరు డెసిషన్ని తీసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.